వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన ఏబీవీపీ ధర్నా కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా శాఖ విభాగ ఆర్ఎల్ఏ సుజిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ రాక ఎంతో మంది పేద విద్యార్థుల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం ముద్దునిద్ర నుండి కళ్ళు తెరిచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విద్యార్థుల పక్షాన మాట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయించాలని కోరుకున్నారు. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళ్తుంది. ప్రైవేటు కళాశాలలతో పాటు ప్రభుత్వ కళాశాలలో కూడా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వకుండా విద్యార్థులను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అని, అలాగే ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల నుండి స్కాలర్షిప్ ను వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా అసెంబ్లీలో చర్చ జరిపి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనిచో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బానోతు శ్రావణ్ కుమార్, సంతోష్, సిద్ధు, గణేష్, యాకూబ్, శ్రీకుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలను ఎందుకు విడుదల చేస్తలేమని అడుగుతున్నాం. ఈ పర్యటన కోసం ఢిల్లీలోకి పోతున్నావు, ఈ సీటును కాపాడుకోవడానికి ఢిల్లీలోకి పోతున్నావు, కానీ మా బతుకులు మారడానికి మాత్రం మాకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇంకా విడుదలేదు. నీకు సిగ్గు శరమైనా ఉంటే, నీకు నీ మంత్రులకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకైనా సిగ్గు శరం ఉంటే అసెంబ్లీలో ఈరోజు జరగబోయేటువంటి క్యాబినెట్లో కూడా చర్చించాలి. విద్యారంగం గురించి, విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే మనం చేస్తున్నాం. ఎక్కడైనా స్టోరీ తెచ్చుకోండి, ఆ మొట్టు నిద్రలకి వెళ్ళి లేండి. మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలందరూ లేచి విద్యార్థుల పక్షాన ఉండి మా విద్యార్థులకు కావాల్సినటువంటి 8,000 కోట్ల పైన ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయండి. లేదంటే ఇలాంటి ఏబీవీపీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత ఎన్నికలలో నువ్వైతే ఏ విధంగా మాయ మాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసినావో మాకు తెలుసు. నువ్వు ఎన్నికలలో సమయంలో మాత్రమే మీరు ప్రజల పక్షాన ఉంటారని చెప్పావు, కానీ ఎన్నికలు జరిపోయినాక కూడా ఇంతవరకు మాట్లాడకపోవడం ఎంతో సిగ్గుచేటు. దీనికోసం అంతా కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఇలా నిన్ను, నీ ఎమ్మెల్యేలను, మంత్రులను, నీ కాన్వాయిలు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున ఇలాంటి ధర్నాలు నిరసనలు తెలియజేస్తామని లేదంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇస్తాం.